కానీ మానవరాయ్ గారు అంతేనా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చక్కగా ఆంధ్ర వాళ్ళని గౌరవించారు, పంటలో ముళ్ళుకు పెట్టుకుంటే కాలుతో బీకారు. ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో తెలంగాణ ప్రజలంతా వేరే దృష్టితో ఉన్నారు. అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వాళ్ళు అధికారం కోల్పోయేసరికి ఏం చేయాలా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి. ప్రధానంగా బనకచెరను ఆధారంగా చేసుకొని నీళ్ల దోపిడీ జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా వివాదం తీసుకురా. ఎందుకు మాట్లాడుతుంటే హైదరాబాద్ సభ్యత కాదండి అది. ఆయన మాట్లాడిన విజయ్ గారు ప్లీజ్. మీరిద్దరు డాక్టరేట్ హోల్డర్లు రోడ్డు మీద వినండి వినండి మానవరాయ్ గారు ప్లీజ్ ప్లీజ్ మానవరాయ్ గారు వినండి ప్లీజ్ వినండి ప్లీజ్ వినండి ప్లీజ్ మానవరాయ్ గారు వినండి ప్లీజ్ వినండి ప్లీజ్. నేను ఒక మాట చెప్పాక మీరు మాట్లాడండి. మళ్ళీ చెప్తున్నా, రోడ్డు మీద మాట్లాడుకోవట్లేదు మనం, లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి ఛానల్స్లో కూర్చుని వ్యూస్ కోసం పిచ్చివాగుడు వాగే ఛానల్స్లో కాదు. ఇవాళ ఏబిఎన్ ఛానల్లో మార్నింగ్ డిబేట్లో బనకచెర్ల అంశం మీద రెండు తెలుగు రాష్ట్రాలు ఏమనుకుంటున్నాయి, దాన్ని రాజకీయం కోసం ఏ పార్టీలు వాడుకుంటున్నాయనే చర్చ కోసం కదా వాళ్ళు నేను పిలిచింది. తెలుగుదేశం నుంచి వారిని పెట్టా, మీ ఇద్దరిని పెట్టాను కదా. మీ వర్షన్ మీరు చెప్పారు, మీరు కుట్ర అంటే దోషం అంటే నేను అబ్జెక్షన్ చెప్పాను, మీరు దానికి ఏదో చెప్పారు కదా. మీరు చెప్తే కానీ వీరికి తెలియదని నేను క్వశ్చన్ అడిగితే ఆయన మాట్లాడుతుంటేనే మీరు ఆపితే అట్లా విజయ్ గారు? వినండి 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 వినండి. చర్చ అంటే ఆ మాత్రం ఓపిక ఉండొద్దా? చర్చ అంటే ఏంటి అర్థం? ఓపిక ఉండాలిగా. మీకు అబ్జెక్షన్ ఉంటే రాసుకోండి. వినండి 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 ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ టాక్. మీ దగ్గర పెన్ ఉంది, పేపర్ ఉంది, లేదంటే మన వాళ్ళు పేపర్లు ఇస్తారు. మీ అభ్యంతరాలు రాసుకోండి. మళ్ళీ నేను మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పండి. దయచేసి నా డిబేట్లో మాత్రం ఇట్లాంటివి కుదరవు. నేను మళ్ళీ చెప్తున్నా, నా డిబేట్లు ఇలాంటివి కుదరవు. వేరే చోట ఎక్కడైనా మీరు చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ మానవరాయ్ గారు. ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఇవన్నీ జరిగిన ఎప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు? దాదాపు 2019లో సెప్టెంబర్ నెలలో 23వ తారీఖు, ఆగస్టు 22వ తారీఖున, జూన్ 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ దగ్గర ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది తెలంగాణలో. జరిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే కేసీఆర్ గారు, కత్తులు దూసేది లేదు, తర్వాత చేతులు కలపాలి, బేసన్లు లేవు, బేసజాలు లేవు అన్నాడు. దాదాపు కృష్ణా జలాల్లో దాదాపు 3,000, మొత్తం గోదావరి జలాల్లో వీటిలో దాదాపు 3,000 టీఎంసీలు వృధాగా పోతుంది. మరి వాటిని మనం అందరం కూడా సక్రమంగా వినియోగించుకుందాం అన్నాడు. అంతేకాకుండా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా మన గుంటూరులో బొల్లేపల్లి దగ్గర బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ నుంచి అక్కడి నుంచి నాగార్జున కుడి కాలువలోకి నీళ్లు మరణించి 9.6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరుతో పాటు అక్కడి నుంచి నల్లమల్లో నుంచి ఈ యొక్క బనకచెర్ల కర్నూలు దగ్గర ఎక్కడో అక్కడ ఈ రిజర్వాయర్ కట్టేసి దర్శి కనిగిరి నియోజకవర్గాలకు నీళ్లు మరలించాలన్న ఆలోచన వారిది. ఇది ఎప్పుడు జరిగింది? పనులు ప్రారంభమైన దాదాపు సివిల్ వర్క్లు కూడా ప్రారంభమైనవి ఆ వాళ్ళ హయాంలోనే. సివిల్ వర్క్లు ప్రారంభమైతే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అయినా మేము గుర్తించాం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలోనే నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు జనవరి 20వ తారీఖు, చూడండి నేను అబద్ధం చెప్పట్లే, ఈ ఇయర్ జనవరి అందరూ మేల్కోక ముందే, వీళ్ళు మేల్కొనక ముందే జనవరి 20వ తారీఖు రాహుల్ బొజ్జా గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మేము కూడా వేరే ఛానల్ డిబేట్లో పోయాం. అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు కావాలా, ఇది ఆపటం కాదు, మన వాటా మనం తేల్చుకోవటం కాదు. అదేవిధంగా కేసీఆర్ గారు ఎవరన్నా రోజా గారు పెట్టిన రొయ్యల పులుసుకు, మరి రోజా గారు పెట్టిన చేపల పులుసుకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకడ పెడతారండి? పోయి ఆయన వీడియో చూడండి, అబద్ధం కాదు, వీడియో యూట్యూబ్లో ఉన్న వీడియోలు. బేసిన్లు లేవు, బేసాలు లేవు, రాయలసీమను రత్నాలసీమగా చేస్తా అని చెప్పేసి మీరు వాడుకోండి అని చెప్పి. ఎందుకు ఉద్దేశం? అక్కడ వెనకేముంది? ఈయన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. వీరు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. అక్కడ ఆంధ్రాలో వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని ఒక అధ్యక్షుడు నియమించే కార్యక్రమంలో అంటే ఆ ఓట్లు కావాలి, ఈ ఓట్లు కావాలి, ఈయనకు రాజకీయ ప్రయోజనాలు. అంటే ఒకవేళ తెలంగాణ వాటా మాకు తేల్చాలని అడిగితే అక్కడ ఓట్లు పడవు. జాతీయ పార్టీగా ఈయన రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ అవతరించిన తర్వాత మౌనంగా ఆయన
వెసులుబాటుతనంగా వాళ్ళు మీరు కట్టుకోండి అన్నట్టు వ్యవహరించారు. ఇంతే కాకుండా గుర్తుపెట్టుకోండి, గోదావరి నదిలో వివాద ట్రిబ్యునల్ ఒక అవార్డు కేటాయించింది 1980లో 1486 టీఎంసీలో 928 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఏపీకి. అయితే 2000 మార్చి 14లో కూడా ఇది అంశం అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఈయనే మొత్తం కృష్ణా జిల్లాలో 1000 టీఎంసీలు, గోదావరిలో 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయని చెప్పేసి మాట్లాడి ఆ రోజు తొలి ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడండి. 2016లో నీటిపారుదల శాఖ మంత్రి ఆ రోజు ఉమామహేశ్వరరావు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి గారే స్వయాన మాట్లాడిండు. అంటే అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఇంకో రకంగా. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఓడిపోయాక రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆ రోజేమో ఆ రోజు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టడం కోసం, కేంద్ర పార్టీ అన్నమాట, జాతీయ పార్టీ పెట్టడం కోసం శాఖ అధ్యక్షుని పెట్టారు. ఇవన్నీ వీళ్ళ ఒప్పందాల్లో భాగం. అక్కడంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడకుండా చీల్చే విధంగా కేసీఆర్ కూడా గొప్ప నాయకుడు, ప్రపంచ దేశవ్యాప్తంగా ఇంతకన్నా మించిన నాయకులు చెప్పుకునే ప్రయత్నంలో ఇవన్నీ జరిగినాయి. బాటమ్ లైన్ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం అట్లా మాట్లాడి, ఇప్పుడు అధికారం పోయాక కాంగ్రెస్ పార్టీ మీద పైచేయి సాధించడానికో, లేకపోతే అంతర్గతంగా ఉన్న వాటిని కప్పించుకోవడానికో మళ్ళీ వాటిని ఇక్కడ తీసుకురావాలనే ప్రయత్నం. ఇప్పుడు దాడులు చేస్తున్నారు మళ్ళీ మీడియాల మీద, కావాలని ఈ విధంగా సెంటిమెంట్ రగిలిచ్చే రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఆయింట్మెంట్లకు సెంటిమెంట్లకు తెలంగాణ ప్రజలు మోసపోవడానికి గొర్రెలు కాదని చెప్పి ఒకటి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఏ సమస్యకైనా పరిష్కారం, నేను ఓపెనింగ్ రిమార్క్స్ లోనే ఏం చెప్పానంటే, భారతదేశం పాకిస్తాను 1948 నుంచి, ఆ తర్వాత 1971 నుంచి మన మీద విషం కక్కుతూనే ఉన్నారు కదా, ఎలా దొరికితే దెబ్బతిద్దామని. అయినా కూడా సింధు వాటర్ ట్రీటీకి సంబంధించి ఎప్పుడూ ఆ నీటిని ఆపేలేదే.